హలో ఎవ్రీవన్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నెక్స్ట్ టాపిక్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయి. నౌన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాయి? వాట్ కైండ్. ఆ నౌన్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్. వాట్ కైండ్, ఏ రకం, ఇలాంటి రకం. హౌ ద నౌన్ ఈజ్, ఆ నౌన్ అనేది ఎలా ఉంది. హూజ్, ఎవరిది. ఆర్ హౌ మనీ, ఎన్ని ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి ఆన్సర్ దొరికితే దాన్ని మనం అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి: డిస్క్రిప్టివ్, క్వాంటిటీ, adjective of number, indefinite adjectives, distributive, demonstrative, possessive, interrogative, and ed, ing, ending adjectives, nouns, and కొన్నిసార్లు nouns, proper nouns కూడా మనకి adjectivesగా ఫంక్షన్ చేస్తాయి. అవి ఎలాగో ఇవి బ్రీఫ్గా, ఈజీగా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్. సి ఫస్ట్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. డిస్క్రిప్టివ్ అంటేనే వివరించడం, వర్ణించడం. ఇప్పుడు దేని గురించి? నౌన్ గురించి. ఈ అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ గురించి వివరిస్తూ నౌన్కి ముందే ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందే వస్తుంది. ఓకే, యూజువలీ. ఇప్పుడు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఎలాంటి నౌన్ అంటే గుడ్డా, హానెస్టా, కైండా, అలా. లేకపోతే దాని యొక్క సైజ్, బిగ్గా, స్మాలా, లేకపోతే టైనియా, హ్యూజా, లేకపోతే షేప్, కర్వ్డ్, రౌండ్ ఆర్ సర్కులర్, ఎలాంటి షేప్లో ఉంది. లేకపోతే దాని కలర్ ఏంటి? రెడ్, బ్లూ, బ్లాక్, వైట్. కండిషన్ ఏంటి? ఓల్డా, న్యూవా, ఏజ్ కూడా. ప్రెటీ, క్లీన్, డర్టీ, ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్లోనే వస్తాయి అన్నమాట. ఎలా మనం టెక్స్చర్ అంటే టచ్ చేస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, లేకపోతే మనం టేస్ట్ చేస్తున్నప్పుడు స్వీట్గా ఉందా, సాల్ట్గా ఉందా, నౌన్, ఇలాంటివన్నీ చెప్పేదే అడ్జెక్టివ్. ఓకే, సో హియర్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాసాను చూడండి. షీ ఈజ్ అ కైండ్ టీచర్ అంటే తను చాలా దయగల టీచర్ అనేది. ఐ హ్యావ్ అ బ్లూ కార్. ఇక్కడ ఈ కార్ అనేది మనకి నౌన్. ఆ నౌన్ గురించి ఇక్కడ మనకి అడ్జెక్టివ్ బ్లూ అంటే కలర్. ఆ కార్ ఏ కలరు చెప్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ హ్యూజ్ బిల్డింగ్. ఇది సైజ్ చెప్తుంది అనమాట. పెద్దగా ఉందా లేకపోతే చిన్నగా ఉందా. హ్యూజ్ అంటే చాలా బిగ్ బిల్డింగ్ అనేది. బిల్డింగ్ అనేది నౌన్, దాని గురించి డిస్క్రైబ్ చేసేది హ్యూజ్, రైట్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అ ప్రిటీ క్యాట్. నౌన్ అనేది క్యాట్. ఈ క్యాట్ అనేది ఎలా ఉంది? హౌ ఇట్ లుక్స్? ప్రిటీ, రైట్. వేర్ క్లీన్ క్లాత్స్. నీట్గా ఉండే క్లాత్స్ వేసుకో అంటే ఈ క్లాత్స్ అనేది మనకి నౌన్. ముందు ఏముంది? క్లాత్స్ని ఏం డిస్క్రైబ్ చేస్తుంది? క్లీన్, నీట్. షీ స్లీప్స్ ఆన్ అ సాఫ్ట్ పిల్లో. ఆ పిల్లో ఎలా ఉంది? సాఫ్ట్గా ఉంది. హీ ఏట్ అ స్వీట్ మ్యాంగో. మ్యాంగో గురించి ఏం డిస్క్రైబ్ చేస్తుంది? స్వీట్ అంటే దాని టేస్ట్. దే లివ్ ఇన్ ఎ న్యూ హౌస్. ఇది ఏజ్ ఆర్ కండిషన్ ఎలా ఉందని చెప్తుంది, హౌస్ యొక్క కండిషన్. హియర్ ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే describes about the noun like దాని కలర్, సైజ్, షేప్, హౌ ఇట్ లుక్స్, కండిషన్, అపీరియన్స్, ఇవన్నీ కూడా చెప్పేది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు adjective of quantity. Now let us see this adjective of quantity. క్వాంటిటీ అంటే హౌ మచ్, ఎంత మోతాదులో అనేసి. యూజువల్గా అది మనం అన్కౌంటబుల్ నౌన్స్కి ఈ అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం అన్నమాట. సమ్, మచ్, లిటిల్, ఎనఫ్ అంటే సమ్ అంటే కొంత, మచ్ అంటే చాలా, లిటిల్ అంటే కొద్దిగా, ఎనఫ్ అంటే తగినంత. సి ఎగ్జాంపుల్, సమ్ వాటర్, ఐ నీడ్ సమ్ వాటర్ టు డ్రింక్. నాకు కొంత వాటర్ కావాలి. మచ్ మిల్క్ అంటే చాలా పాలు. వీ నీడ్ మచ్ మిల్క్ టు ప్రిపేర్ దిస్ రెసిపీ. ఈ వంటకం తయారు చేయడానికి కొంచెం చాలా పాలు కావాలి. లిటిల్ షుగర్, యాడ్ లిటిల్ షుగర్ అంటే కొద్దిగా షుగర్ యాడ్ చేయి. ఈట్ ఎనఫ్ ఫుడ్ అంటే
తగినంత ఆహారం తీసుకో. ఇది మనకి నౌన్, రైట్? ఇవన్నీ నౌన్స్. ఈ నౌన్కి ముందు వచ్చింది సమ్, మచ్, లిటిల్ ఆర్ ఎనఫ్, ఇలాంటివన్నీ కూడా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, ఎంత మోతాదు అని చెప్పే, ఎంత మోతాదు నౌన్ యొక్క హౌ మచ్ ద నౌన్ ఈజ్ అని చెప్పేదే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి, ఇది అడ్జెక్టివ్, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్. ఇది కింద రాశాను కదా క్యాపిటల్ లెటర్లో. ఇప్పుడు నార్మల్గా డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్లో మనం అడ్జెక్టివ్స్లో చాలా చూసాం. సైజ్, షేప్, కలర్ ఆర్ ఏజ్, దాని యొక్క ఎపీరియన్స్, టెక్స్చర్, ఇవన్నీ కూడా మనకి ఒక ఆర్డర్లోనే రాసుకోవాలి, ఒక ఆర్డర్లోనే చెప్పాలి. ఏదైనా నౌన్ గురించి చెప్తున్నప్పుడు ఒక్కటే అడ్జెక్టివ్ మనం చెప్పాం కదా, చాలా ఒక నౌన్ గురించి వర్ణించడానికి చాలా పదాలు మనం వాడచ్చు. దాన్ని చూస్తూ, కట్ చేస్తూ. దానికి ఉన్న ఆర్డర్, ఫస్ట్ ఒపీనియన్, నెక్స్ట్ ఏంటంటే ఈ సైజ్, ఏజ్, నెక్స్ట్ ఇది షేప్, నెక్స్ట్ ఇది కలర్, ఇది ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చిందని, ఇది మటీరియల్, అండ్ దెన్ పర్పస్, అండ్ దెన్ నౌన్. a beautiful, the opinion, and small, ఇది సైజ్, ఓల్డ్ అనేది ఏజ్, రౌండ్ అనేది షేప్, ఇది కలర్ రెడ్, ఇండియన్ ఆరిజిన్, అండ్ వుడెన్ అంటే మెటీరియల్, ఇది టేబుల్, లాస్ట్లో టేబుల్, రైట్? సో ఆర్డర్ అడ్జెక్టివ్స్ని మనం ఆర్డర్లో చెప్పాలి అని అంటే ఈ ఆర్డర్లోనే చెప్తాం గ్రామర్లో. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. నౌ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్లో మనకి రెండు రకాలుగా చెప్తారు. ఒకటి కార్డినల్, ఇంకొకటి ఆర్డినల్. కార్డినల్ అంటే నంబర్స్, నార్మల్గా 1 2 3, ఐ హ్యావ్ 2 pens, వీ హ్యావ్ 1 big car, we say we have 1 big car, like I have 3 sisters, ఇలాగా చెప్పేదంతా కూడా. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. నంబర్ అనేది మనకి కార్డినల్, ఆర్డినల్, రెండు టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇందులో ఉంటాయి. కార్డినల్ అంటే మనకి నెంబర్, నార్మల్ నెంబర్ 1 2 3, ఐ హ్యావ్ 1 కార్, లేకపోతే ఐ హ్యావ్ 2 pens, లేకపోతే ఐ హ్యావ్ 3 pets అని చెప్పేది, నెంబర్తో చెప్పేది మనం కార్డినల్ అంటాం. ఆర్డినల్ అనేది ఫస్ట్, మొదటిది, సెకండ్, రెండవ ప్లేస్ అని అంటాం కదా, థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇవన్నీ ఆర్డినల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ గాట్ ఫస్ట్ ప్రైజ్, తనకి మొదటి బహుమతి, మొదటిది, రెండవది అంటాం కదా. హీ లివ్స్ ఇన్ సెకండ్ ఫ్లోర్, తను రెండవ ఫ్లోర్లో నివసిస్తున్నాడు, సెకండ్. ఇది కూడా మనకి ఇక్కడ ఎప్పుడు కూడా నౌన్కు ముందే అడ్జెక్టివ్ వస్తుంది. యూజువల్గా, సాధారణంగా మనకి నౌన్కు ముందే అడ్జెక్టివ్ అనేది వస్తుంది. ఫస్ట్, సెకండ్. సో ఇది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్. ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాం. నౌ ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్. ఇండెఫినెట్ అంటే డెఫినెట్గా, అంటే ఖచ్చితంగా కాకపోవడం అనమాట. ఇది నార్మల్గా మనం కౌంటబుల్ నౌన్కి యూజ్ చేస్తాం. కౌంటబుల్ నౌన్స్లో మనకి ఖచ్చితంగా ఇన్ని అని తెలియనప్పుడు మనం ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ పెట్టి చెప్తాం అన్నమాట. సమ్ బాయ్స్ అంటే కొంతమంది బాయ్స్, ఎంతమందో తెలీదు, కొంతమంది. సమ్ బాయ్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్. మెనీ స్టూడెంట్స్ అంటే చాలామంది స్టూడెంట్స్, దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సెవరల్ బుక్స్, ఐ రెడ్ సెవరల్ బుక్స్, నేను చాలా బుక్స్ చదివాను. అందులో నంబర్ ఖచ్చితంగా ఇన్ని అనేది లేదు. ఫ్యూ కార్స్, ఐ సా ఫ్యూ కార్స్ పాసింగ్ ఆన్ ద రోడ్. ఫ్యూ కార్స్ అంటే కొన్ని, ఫ్యూ అంటే కొన్ని కార్స్ అని మీనింగ్ అనమాట. సమ్, మెనీ, ఇలాంటివన్నీ కూడా ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇది నౌన్కి ముందు వస్తుంది, దీన్ని అడ్జెక్టివ్ అని అంటాం. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. నౌ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్ అంటే విభజన, అంటే సమూహంలో ఉన్న వాళ్ళని మనం ఇండివిజువల్గా ఇండికేట్ చేస్తే
దాన్ని డిస్ట్రిబ్యూటివ్ అని అంటాం అనమాట. ఇందులో ఈచ్ ప్రతి ఒక్కరు, ఈచ్ అంటే ఒకరు, ఎవ్రీ అంటే ప్రతి ఒక్కరు, ఏదర్ అంటే రెండిట్లో ఒకటి, నేదర్ అంటే రెండిట్లో ఇది కాదు. ఈచ్ స్టూడెంట్ రిసీవ్డ్ ఏ గిఫ్ట్. ఈచ్ స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎవ్రీ చైల్డ్ స్మైల్. ప్రతి చైల్డ్ కూడా స్మైల్ చేశారు, నవ్వారు. ఎయిదర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అంటే రెండిట్లో ఒక ఆన్సర్ కరెక్ట్. నేదర్ రోడ్ ఈజ్ సేఫ్. రెండు రోడ్స్లో ఏ రోడ్డు సేఫ్ కాదు అనేసి. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. ఇలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్. లెట్స్ మూవ్ ఆన్ టు డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. నౌ లెట్ us see this డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటే ఏంటంటే మనం ఏదైనా ఇండికేట్ అంటే చూపించి ఒక నౌన్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటే దాన్ని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అని అంటాం అన్నమాట. సి దిస్, దాట్, దీస్, దోస్, ఇవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవన్నీ, దోస్ అంటే అవి. సి దిస్ బుక్ ఈజ్ మైన్. నేను ఒక బుక్ చూపించి అది దిస్ ఈజ్ మైన్ అని చెప్తున్నాను. దిస్ బుక్, ఇది నౌన్. ఈ నౌన్ డిస్క్రైబ్ చేసే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఇది. దాట్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ హౌస్ చాలా అందంగా ఉంది. సి దాట్ హౌస్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. దోస్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రెష్. ఆ ఫ్లవర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దోస్. నౌ దీస్ గర్ల్స్ ఆర్ క్లవర్ అంటే ఈ అమ్మాయిలందరూ కూడా చాలా క్లవర్గా ఉన్నారు అనేసి. ఓకే, సో హియర్ ఇక్కడ నౌన్కి ముందు వచ్చి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దిస్, దట్, దోస్, దీస్ అని మనం ఇలా చూపించి ఒక నౌన్ని గురించి ఇండికేట్ చేస్తూ మనం డిస్క్రైబ్ చేస్తుంటే దాన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం అన్నమాట. ఇక్కడ నేను ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అండ్ మనకి ఈ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొనౌన్స్లో కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో కూడా ఇంచుమించు సేమ్ అవే వర్డ్స్ వస్తాయి. అయితే ఎలా మనం ఐడెంటిఫై చెయ్యాలి అని అంటే, సి ఇఫ్ యూ సీ దిస్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ నౌన్, మీరు ఒక నౌన్ ముందు కానీ ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ లేకపోతే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ నౌన్కి ముందు వస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం, లేకపోతే దాన్ని ప్రొనౌన్ అంటాం. సి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో కూడా నేను దిస్, దట్, దీస్, దోస్ అని చెప్పాను. సో అది ఎలా వస్తుందంటే దట్ ఈజ్ యోర్ బుక్, అది నీ బుక్ అని చెప్తున్నాం. ఇక్కడ దట్ తర్వాత మనకి నౌన్ లేదు. ఓకే, అది వర్బ్ ఉంది. వర్బ్కి ముందు ఈ డెమాన్స్ట్రేటివ్ ఈ వర్డ్ ఉంటే, దట్ అనే వర్డ్ ఉంటే దాన్ని మనం ప్రొనౌన్ అని అంటాం, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ అనే దాన్ని మనం విచ్ బుక్ అని అంటే ఇంట్రాగేటివ్, దాన్ని విచ్ బుక్ అంటే బుక్కు ముందు వచ్చింది కాబట్టి ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. సేమ్ అదే విచ్ని మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే అది నౌన్కి ముందు వర్బ్కి ముందు వస్తే దాన్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని అంటాం. అంటే విచ్ ఈజ్ యువర్ పెన్. ఇది వర్బ్. మెయిన్ వర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వర్బ్నే మనం మెయిన్ వర్బ్గా తీసుకుంటాము. సో వర్బ్కి ముందు వచ్చింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో రెండిటికి మీనింగ్, రెండిటికి ఆ డిఫరెన్స్ అలా తెలుసుకోవాలి అని అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్లో ఉన్నా సరే, ఇండెఫినిట్ అడ్జెక్టివ్లో ఉన్నా కూడా ప్రొనౌన్స్కి అడ్జెక్టివ్కి మనం ఎలా ఆ డిఫరెన్స్ గుర్తించాలంటే, మనకి నౌన్కి ముందు వచ్చింది అనుకోండి దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. వర్బ్కి ముందు వచ్చింది అని అనుకోండి, వర్బ్కి ముందు వస్తే దాన్ని ప్రొనౌన్ అని అంటాం. ఓకే, దట్స్ ఇట్.
And let's move on to possessive adjectives. Okay, now let's see possessive adjectives. Possessive అంటే సొంతం, నాది లేకపోతే అతనిది లేకపోతే వాళ్ళది, మాది అని చెప్పేటప్పుడు, ఇది ఆల్రెడీ నేను ప్రొనౌన్స్ చెప్పేటప్పుడు చెప్పాను పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఓకే, పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఎవరిది అని, మనం ఎవరిది అని చెప్పేటప్పుడు మనం ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనేవి వాడతాం అన్నమాట. ఇప్పుడు మై పెన్ అంటే ఇది నా పెన్, దిస్ ఇస్ మై పెన్. హిస్ కార్, హిస్ కార్ అంటే దట్ ఈస్ హిస్ కార్, అది అతని కారు, అతని యొక్క కారు. దేర్ హౌస్, దేర్ హౌస్ ఇస్ వెరీ బిగ్, వాళ్ళ హౌస్ చాలా పెద్దది. ఆర్ స్కూల్ ఇస్ వెరీ ఫార్, మా స్కూల్ చాలా దూరం. ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా నౌన్, ఇవన్నీ నౌన్స్ అండ్ ఇది మనకి పొసెసివ్ అడ్జెక్టివ్. మై, హిస్, దేర్, అవర్, ఇవన్నీ కూడా పొసెసివ్. అంటే ఆ నౌన్ ఎవరిది అని చెప్పడానికి మనం యాడ్జెక్టివ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్. Now let's see interrogative adjectives. Interrogation అంటే asking questions. Questions అడిగేటప్పుడు మనం interrogation అని అంటూ ఉంటాం కదా. సో interrogative adjectives అంటే ఈ పలానా నౌన్ ఎవరిది అని అడిగేటప్పుడు మనం వాడే adjectives అన్నమాట. విచ్ అంటే ఏది, వాట్ ఏమిటి, హూస్ ఎవరిది. ఓకే, సి విచ్ బుక్, విచ్ బుక్ డూ యూ వాంట్, నీకు ఏ బుక్ కావాలి, ఏ బుక్, రైట్. వాట్ కలర్ ఇస్ దట్, అది ఏ కలర్, ఏ కలర్, ఏ కలర్, ఇది నౌన్, ఇది యాడ్జెక్టివ్. హూస్ కార్ ఇస్ దిస్, ఇది ఎవరి కారు, ఇది ఎవరి కార్. ఓకే, ఇవన్నీ యాడ్జెక్టివ్స్. ఈ యాడ్జెక్టివ్స్ని ఇవన్నీ నౌన్స్, ఈ నౌన్స్కి ముందు మనం యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఇంట్రోగేటివ్ అంటే ఆన్సర్ కోసం అడిగే క్వశ్చన్స్ అనమాట. WH వర్డ్స్ అన్నీ ఇందులోకి రావు, ఇందులో పర్సన్ ప్లేస్ థింగ్ యానిమల్కి సంబంధించినవి మాత్రమే వస్తాయి. విచ్, వాట్, హూస్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు, దిస్ ఈజ్ ఇంట్రోగేటివ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ED and ING ending adjectives. This one is interesting. So ED and ING adjectives, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారండి ED and ING ending adjectives. ఓకే, ఇవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్, టైర్డ్, ఎక్సైటెడ్. ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఆసక్తిగా, ఎక్సైటింగ్ ఉత్సాహంగా, టైర్డ్ అంటే చాలా అలసట అయిపోయారు, ఎక్సైటెడ్ అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. హియర్ సి, ఒక నౌన్ అంటే ఎలా ఉన్నారు లేకపోతే ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పడానికి మనం ఈ ED ఎండింగ్ అండ్ ING ఎండింగ్ అడ్జెక్టివ్స్ వాడతాం అనమాట. సి ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఆ బుక్ ఎలా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ దేని గురించి చెప్తున్నాం, ఇక్కడ బుక్ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ ద జర్నీ ఈజ్ టైరింగ్, ఆ జర్నీ చాలా అలసటగా ఉంది. నెక్స్ట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్లాస్, ఈ క్లాస్లో నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. స్థితి, పరిస్థితిని తెలియజేసేది అనమాట. ద పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ మేబీ ఫర్ ద మ్యాచ్ కోసం అయి ఉండొచ్చు, క్రికెట్ మ్యాచ్ కోసం అయి ఉండొచ్చు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎక్సైటెడ్గా ఉన్నారు. దాట్ వాజ్ అమేజింగ్, అది చాలా అమేజింగ్గా ఉంది అని చెప్తూ ఉంటాం కదా. సో ఏదైనా ఒక నౌన్ని, ఆ నౌన్ గురించి మనం ఎలా ఫీల్ అవుతున్నామో, లేకపోతే ఆ నౌన్ యొక్క స్థితి, పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి మనం ED or ING ఎండింగ్ యాడ్జెక్టివ్స్ మనం వాడుతూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ యాజ్ యాడ్జెక్టివ్స్. కొన్నిసార్లు నార్మల్ నౌన్స్
అంటే నౌన్స్ పీపుల్, ప్లేస్, థింగ్, యానిమల్ ఉన్నాయి కదా, ఇవి మనకి యాడ్జెక్టివ్స్ లాగా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రాపర్ నౌన్స్ ఉంటాయి కదా, ప్రాపర్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ అ ప్లేస్, నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్, అవి కూడా మనకి కొన్నిసార్లు యాడ్జెక్టివ్స్గా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఎలా అనేది విల్ సీ. Now see this, nouns and proper nouns as adjectives. అంటే కొన్నిసార్లు నామవాచకాలు ఇవేంటి ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే ఈ స్పెషల్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్గా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. సి స్కూల్ బస్ ఈస్ కమింగ్, స్కూల్ బస్ వస్తుంది. ఇక్కడ బస్ అనేది మనకి నౌన్, స్కూల్ అనేది కూడా నౌనే, కానీ ఇక్కడ ఈ స్కూల్ ఈ బస్సు గురించి చెప్తుంది. ఈ రెండు ఒక నౌన్ ఇంకొక నౌన్ గురించి చెప్తుంది. సో ఇది యాడ్జెక్టివ్. స్కూల్ అనేది యాడ్జెక్టివ్ ఒక ఫంక్షన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యాడ్జెక్టివ్గా ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ చాక్లెట్ కేక్, అది ఎలాంటి కేక్? ఐ ఏట్ అ చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ ఇది నౌనే, ఇది నౌనే. ఈ కేక్ అనే నౌన్ గురించి ఇంకొక నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. క్రికెట్ బ్యాట్, హీ ఈస్ ప్లేయింగ్ విత్ క్రికెట్ బ్యాట్. సి ఇది నౌన్, ఈ నౌన్ గురించి మనకి ఇంకొక నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది క్రికెట్ అనేది. ఇక్కడ ఇది నార్మల్ నౌన్స్, అంటే ఇది నార్మల్ నౌన్స్, ఇదేమో ఇది ఇవన్నీ మనకి కామన్ నౌన్స్. ఇక్కడ ఏంటంటే ప్రాపర్ నౌన్స్ అంటే స్పెషల్ నేమ్స్. సి ఇండియన్ అనేది మనకి ఇండియా నుంచి ప్రాపర్ నౌన్ నుంచి వచ్చింది. ఇండియన్ కల్చర్ ఈజ్ రిచ్ అండ్ ఇండియన్ సంస్కృతి, సి భారతదేశ సంస్కృతి ఈజ్ రిచ్ అని మనం చెప్తున్నాం. ఇక్కడ ఇది ప్రాపర్ యాడ్జెక్టివ్ అని చెప్తాం. ప్రాపర్ నౌన్ నుంచి వచ్చిన దాన్ని మనం ప్రాపర్ యాడ్జెక్టివ్ అని చెప్తాం. అండ్ ఇట్ షుడ్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్, మనం ఎప్పుడు దీన్ని క్యాపిటల్ లెటర్తోనే రాయాలి. జాపనీస్ లాంగ్వేజ్, ఐ నో జాపనీస్ లాంగ్వేజ్, నాకు జాపనీస్ లాంగ్వేజ్ తెలుసు. ఇది జపాన్ అనే వర్డ్ నుంచి, ప్రాపర్ నౌన్ నుంచి వచ్చింది జాపనీస్. నెక్స్ట్ ఐ వర్క్డ్ ఇన్ అమెరికన్ కంపెనీ, నేను ఒక అమెరికన్ కంపెనీలో పనిచేశాను. సి అమెరికా అనే ప్రాపర్ నౌన్ నుంచి అమెరికన్ అనేది వచ్చింది, రైట్. సో దీన్ని మనం ప్రాపర్ యాడ్జెక్టివ్ అని అంటాం అన్నమాట. సో హియర్ కొన్నిసార్లు నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ అవి యాడ్జెక్టివ్ పాత్ర పోషిస్తాయి. ఓకే, అవి యాడ్జెక్టివ్స్ లాగా మనకి ఫంక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాడ్జెక్టివ్స్. సీ యూ.